వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదంలో అమెరికా ద్వంద్వ ప్రమాణాలను ఖండించిన ఐక్యరాజ్య సమితి. సిరియా రాజకీయ పరిస్థితులు, గాజా మారణ హోమంపై చర్చించిన టర్కీ, అమెరికా. ఆరాధన స్థలాల చట్టం 1991పై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును స్వాగతించిన ముస్లిం లా బోర్డు. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 7 దేశాల్లో ఇదే విధానం. రోజు రోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ కేసులు. కర్ణాటకలో 109 కోట్లు పోగొట్టుకున్న బాధితులు. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చెస్ జగజ్జేత గుకేష్ ఫైనల్లో చైనా ఆటగాడికి చెక్ చెప్పిన చెన్నై చిన్నోడు. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనలను పరిష్కరించడంలో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణులు ఖండించారు. ఇజ్రాయెల్ దాని మద్దతుదారులకు శిక్షలు పడేలా చూడాలని కోరారు. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో యుఎన్ మానవ హక్కుల మండలి ప్రత్యేక నిపుణులు మాట్లాడుతూ ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో మారణకాండ, మానవతా దిగ్బంధనాలు, సెటిల్మెంట్లు విస్తరణతో సహా అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనలకు ఇజ్రాయెల్ను జవాబుదారీగా చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును అతి దారుణమైన బెదిరింపులతో అణగదొక్కినందుకు యుఎన్ ప్రతినిధి మార్గరెట్ సటర్త్-వైట్ అమెరికా ప్రభుత్వాన్ని విమర్శించారు. అంతర్జాతీయ న్యాయస్థానం అందరికీ సమానంగా వర్తింపజేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ద్వంద్వ ప్రమాణాలను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సటర్త్-వైట్ అన్నారు. 1967 నుండి ఆక్రమణలో ఉన్న పాలస్తీనా భూభాగంలో మానవ హక్కుల పరిస్థితిపై ప్రత్యేక నిపుణులు ఫ్రాన్సిస్కా అల్బానిస్ మాట్లాడుతూ గాజాలో పౌర మరణాలు అధికంగా ఉండడం, యుఎన్ సిబ్బందిపై దాడులు ఇజ్రాయెల్ వ్యవస్థాగత ఉల్లంఘనలను రుజువని పేర్కొన్నారు. దీనికి అంతర్జాతీయ జవాబుదారీతనం లేకపోవడం కూడా దోహదపడిందని ఆమె అన్నారు. ఇజ్రాయెల్పై ఎప్పుడూ ఆంక్షలు లేవు అని ఆల్బానిస్ అన్నారు. న్యాయ ప్రక్రియలు విస్మరించారనే తప్ప ఒకవైపు వాణిజ్యం కొనసాగుతుంది, దౌత్య సంబంధాలు చెక్కు చెదరకుండా ఉన్నాయని ఆమె అమెరికాను ఎద్దేవా చేశారు. మానవ హక్కులు ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ మాట్లాడుతూ గత 14 నెలలుగా పాలస్తీనియన్లపై తీవ్ర హింసను, పాలస్తీనియన్ ప్రజలపై దీర్ఘకాలిక అమానవీయతను సమర్థించడానికి ఇజ్రాయెల్ ఉగ్రవాద నిరోధక వాక్చాతుర్యాన్ని ఉపయోగించడాన్ని విమర్శించారు. ఇజ్రాయెల్కు సైనిక హార్డ్వేర్ను అందించే ప్రధాన సరఫరాదారుగా అమెరికాను జెన్సాల్ ప్రత్యేకంగా విమర్శించారు. మానవ హక్కుల ఉల్లంఘనలను సమర్థవంతంగా పరిష్కరించడానికి, దాని పరపతిని ఉపయోగించుకోవడానికి అది చర్య తీసుకోలేదని ఆరోపించారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అమెరికా విదేశాంగ కార్యదర్శి యాంటోనీ బ్లింకెన్ సిరియాలో సమ్మలిత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో సహా బలమైన ప్రాంతీయ సహకారం, ఉమ్మడి ప్రయోజనాలను నొక్కి చెబుతూ చర్చలు జరిపారు. ఈ చర్చలు సిరియాలో జవాబుదారీ ప్రభుత్వాన్ని పెంపొందించే ఉమ్మడి లక్ష్యాన్ని చాటి చెప్పాయని టర్కీ విదేశాంగ శాఖ తెలిపింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణ, దిగ్బంధంలో ఉన్న పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించడం, ఖైదీల మార్పిడి ఒప్పందం గురించి కూడా 2 దేశాలు చర్చించాయి. సిరియా ప్రాదేశిక సమగ్రత, ఐక్యత, ఏకీకృత నిర్మాణానికి టర్కీ మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తుందని ఎర్డోగన్ అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్తో అన్నారు. సిరియాలోని ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా టర్కీ జాతీయ భద్రత కోసం చర్యలు తీసుకుంటుందని, ఉగ్రవాద గ్రూపులపై పోరాటంలో రాజీపడేది లేదని ఆయన అన్నారు. సిరియాలోని ఉగ్రవాద సంస్థ డేష్తో ప్రత్యక్షంగా పోరాడిన ఏకైక నాటో సభ్యదేశం టర్కీయేనని, సిరియాలోని పరిస్థితిని అక్కడ ఉగ్రవాద గ్రూపు పీకేకే, దాని అనుబంధ సంస్థలు సద్వినియోగం చేసుకోకుండా టర్కీ నిరోధిస్తుందని ఎర్డోగన్ పేర్కొన్నారు. సిరియా పునరుద్ధరణ, పునర్నిర్మాణంపై అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయాలని కూడా టర్కీ అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. అమెరికా విదేశాంగ మంత్రి గురువారం అంకారాలో దిగిన తర్వాత నేరుగా ఎర్డోగన్తో చర్చలకు వెళ్లారని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. వాషింగ్టన్ అత్యున్నత దౌత్యవేత్త జోర్డాన్ ఎర్ర సముద్రం రీసెర్చ్ అయిన అకాబా నుండి విమానంలో వచ్చారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను తొలగించిన తర్వాత సిరియా విషయమై చర్చించడానికి
ప్రాంతీయ పర్యటనను ప్రారంభించారు. మరోవంక సిరియాలో ఏర్పాటైన ప్రభుత్వం అసద్ పాలనలో ఏళ్ల తరబడి దుర్వినియోగం అయిన పాలనను తిరిగి గాడిలో పెడతామని ప్రతిజ్ఞ చేసింది. ఆరాధన స్థలాల చట్టం 1991పై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్వాగతించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు దేశంలోని ఏ కోర్టు ప్రార్థనా స్థలాలకు సంబంధించిన కొత్త వాద్యాలను తీసుకురాదని, ఇప్పటికే ఉన్న కేసుల్లో సర్వే నిర్వహణ సహా ఎలాంటి మధ్యంతర ఆదేశాలు, తుది ఉత్తర్వులు జారీ చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ముస్లిం లా బోర్డు ప్రతినిధి ఎస్క్యూఆర్ ఇలియాస్ మాట్లాడుతూ, స్థానిక కోర్టులు పిటిషన్లను స్వీకరించడం, మసీదులు, దర్గాలకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా ప్రార్థనా స్థలాల చట్టం స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని చెప్పారు. కింది స్థాయి కోర్టులు అప్పీళ్లను ఆమోదయోగ్యమైనవిగా ప్రకటించిన విధానం ప్రార్థనా స్థలాల చట్టాన్ని అసమర్థంగా మార్చింది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఇలాంటి ప్రభావవంతమైన నిర్ణయాలను నిలిపివేసింది. తదుపరి విచారణ వరకు సర్వే ఆదేశాలను నిషేధించింది. సుప్రీంకోర్టు తదుపరి తీర్పు వచ్చే వరకు కొత్త పిటిషన్ను నమోదు చేయకూడదని కూడా స్పష్టం చేసిందని ఆయన అన్నారు. సివిల్ కోర్టులు సుప్రీంకోర్టు తీర్పులకు సమాంతరంగా తీర్పులు ఇవ్వలేవని, అటువంటి పరిస్థితులలో స్టే అవసరం ఉందని కోర్టు పునరుద్ఘాటించిందని ఆయన అన్నారు. ఈ విషయంపై 5 న్యాయమూర్తుల ధర్మస్థానం ఆదేశం ఇప్పటికే ఉందని కోర్టు పేర్కొంది. మొత్తంగా ఈ మధ్యంతర ఉత్తర్వు దేశవ్యాప్తంగా మసీదులు, పుణ్యక్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని జరిగే హానికరమైన కార్యకలాపాలను నిరోధించగలదని బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం 1991లోని పలు నిబంధనలను సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ సహా 6 పిటిషన్ల విచారణ సందర్భంగా సిజేఐ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా కాశీలో జ్ఞానవాపి, మధురాలో షాహీ ఈద్గాహ్ మసీద్ సహా దేశవ్యాప్తంగా 10 మసీదులు, ముస్లిం ప్రార్థనా మందిరాల్లో సర్వే నిర్వహించాలని కోరుతూ దాఖలైన 18 వాద్యాలు తదుపరి విచారణలు ఈ ఆదేశాలతో నిలిచిపోనున్నాయి. అంతేకాదు, ఇటీవల సంబల్ మసీదులో నిర్వహించిన సర్వే సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే వ్యవస్థకు మారాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారతదేశం ఈ ఎన్నికల వ్యవస్థను ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. 1947లో దేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు రాజ్యాంగ పెద్దలు ఈ ఎన్నికల నమూనా కోసం ప్రణాళిక రచించారు. దేశంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల నుండి 1952 వరకు భారతదేశం ఓటు వేసిన విధానం ఇదే. కానీ 1967 తర్వాత దేశంలో సంకీర్ణ రాజకీయాల యుగం తారస్థాయికి చేరుకోవడంతో ఏకకాల ఎన్నికలు ముగిశాయి. 6 దశాబ్దాల తర్వాత భారతదేశం ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నికను తిరిగి ప్రారంభించాలని చూస్తుంది. ఈ మేరకు శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది చట్టరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ బిల్లును రూపొందించడానికి ముందు జమిలీ ఎన్నికల సాధ్య అసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ గతంలో భారతదేశం ఇటువంటి ఎన్నికలను ఎలా నిర్వహించింది, ఆ సమయంలో ఉన్న లొసుగులేమిటి అధ్యయనం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారనే దానిపై విస్తృతమైన పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తున్న దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ వంటి 7 దేశాలపై దృష్టి సారించింది. ఆ తర్వాత ప్యానెల్ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో వాటి పనితీరును అర్థం చేసుకోవడానికి సారూప్య ఎన్నికల ప్రక్రియలు ఉన్న దేశాల వివరణాత్మక, తులనాత్మక విశ్లేషణను అధ్యయనం చేశామని ప్యానెల్ తన నివేదికలో పేర్కొంది. దక్షిణాఫ్రికాలో ఓటర్లు జాతీయ అసెంబ్లీ, ప్రాంతీయ శాసనసభలకు ఒకేసారి తమ ఓటు వేస్తారు. స్వీడన్ దామాషా ఎన్నికల వ్యవస్థపై పనిచేస్తుందని ప్యానెల్ పేర్కొంది. జర్మన్, జపాన్ ఎన్నికల ప్రచార నమూనాను కూడా అధ్యయనం చేసింది. నివేదిక ప్రకారం ఉన్నత స్థాయి ప్యానెల్లోని కీలక సభ్యుడు భారతదేశం, జర్మనీ, జపాన్లో ఉన్న నమూనాను స్వీకరించాలి అని సూచించారు. ఇండోనేషియా కూడా ఇటీవల 2019లో ఒక దేశం ఒకే ఎన్నికకు మారింది. మొత్తం 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఇప్పుడు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2029లో అది జరుగుతుందో లేదో ఇంకా ఖచ్చితంగా తెలియదు. ముందుగా పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాలి. ఈ మధ్య న్యూస్ పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాలో డిజిటల్ అరెస్ట్ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు, పోలీసులు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అంటూ బెదిరించి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో డిజిటల్ అరెస్ట్ బాధితులు ఈ ఏడాది 109 కోట్లు పోగొట్టుకున్నారని ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర శాసనమండలిలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం 641 డిజిటల్ అరెస్ట్ కేసులు నమోదు కాగా బెంగళూరు నగరంలో అత్యధికంగా 480 కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. తద్వారా బెంగళూరు వాసులు 42 కోట్లకు పైగా నష్టపోయారు. రాష్ట్ర రాజధాని తర్వాత 24 కేసులతో మైసూరు, 21 కేసులతో మంగళూరు తర్వాతి స్థానంలో ఉన్నాయి. బీజేపీ సభ్యుడు ప్రతాప్ సింగ్ నాయక్ అడిగిన ప్రశ్నకు
సమాధానంగా పరమేశ్వర ఈ విషయాలను సభకు తెలిపారు. ఇప్పటి వరకు డిజిటల్ అరెస్ట్ కేసులకు సంబంధించి 27 మందిని అరెస్ట్ చేయడం ద్వారా పోలీస్ శాఖ 9 కోట్లకు పైగా రికవరీ చేయగలిగిందని ఆయన అన్నారు. సభలోని సీనియర్ సభ్యుడు నాయక్ తన కార్యాలయాల సిబ్బందిలో ఒకరు డిజిటల్ అరెస్ట్ బాధితురాలుగా మారిన సంఘటనను పంచుకున్నారు. నా ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తి డిజిటల్ అరెస్ట్ బాధితుడు స్కామర్లు పోలీస్ అధికారిగా నటిస్తూ అతనికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేశారని అతను చెప్పాడు. దీనికి ప్రతిస్పందనగా హోంమంత్రి పరమేశ్వర మాట్లాడుతూ స్కామర్లు తప్పుడు మొబైల్ నంబర్ల నుండి కాల్ చేస్తారు, వాటిని గుర్తించలేరు, వారు ప్రజలను బెదిరించి డిజిటల్గా అరెస్టు చేస్తారని ఆయన అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే మనం దీన్ని నిరోధించగలమని హోంమంత్రి అన్నారు. ఈ మేరకు డిజిటల్ అరెస్టుపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని హోంమంత్రి సభకు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అవగాహన ప్రచారాలు ప్రారంభించామని ఆయన అన్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తున్న 700లకు పైగా సోషల్ మీడియా ఖాతాలు స్తంభింపజేశామని ఆయన అన్నారు. వీటిలో 268 ఫేస్బుక్ గ్రూపులు, 460 టెలిగ్రామ్ గ్రూపులు, 15 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, 61 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయని కర్ణాటక హోంమంత్రి చెప్పారు. ఈ నెలాఖరు నాటికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై పార్టీ హైకమాండ్ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని, ఈ నెలాఖరు నాటికి ఇది పూర్తవుతుందని విలేకరులతో జరిగిన అనధికారిక సంభాషణలో మంత్రి చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి దానిని ఆమోదిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతికి ముందు వీఆర్ఓ వ్యవస్థను తీసుకువస్తామని ఆయన విలేకరులతో అన్నారు. మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో భూ ఆక్రమణను ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బహిరంగంగా ప్రకటిస్తామని రెవెన్యూ మంత్రి అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకపోవడంపై మంత్రి పొంగులేటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపంటే డిసెంబర్ 14న సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నిర్వహించే భోజన కార్యక్రమానికి అందరూ మంత్రులు, అధికారులు హాజరవుతారు. 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులను ఈ నెలాఖరు నాటికి విడుదల చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి అన్నారు. చెన్నై చిన్నోడు 18 ఏళ్ల గుకేష్ పిన్న వయస్కులోనే క్లాసికల్ ప్రపంచ చెస్ ఛాంపియన్గా చరిత్ర సృష్టించాడు. సింగపూర్లో జరిగిన 14 గేమ్ల సమరంలో 7.5, 6.5 స్కోర్తో చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు గ్యారీ కాస్పరోవ్ రికార్డును అతడు బద్దలు కొట్టాడు. చెస్ మేటి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత జగజ్జేతగా నిలిచిన 2వ భారతీయుడిగా గుకేష్ నిలిచాడు. 11 ఏళ్ల చిన్నారిగా ఉన్న సమయంలో ఏదో ఒక రోజు ప్రపంచ ఛాంపియన్ అవుతానని చెప్పుకున్న ఆ కుర్రాడు కొన్నేళ్లకే ఆ లక్ష్యాన్ని చేరుకున్నాడు. విశ్వ విజేతగా నిలవడానికి తను ఇన్నేళ్లుగా పడ్డ కష్టం, సాధన, త్యాగాల అపూర్వమని చెప్పాలి. చెన్నైకి చెందిన గుకేష్ చెస్లో అన్ని ప్రధాన టైటిళ్లను క్లీన్ స్విప్ చేశాడు. చెస్ ఒలింపియాడ్లో భారతదేశం తరఫున టీం స్వర్ణంతో పాటు టాప్ బోర్డర్లో వ్యక్తిగత స్వర్ణం కూడా కైవసం చేసుకున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో కెనడాలో క్లియర్ కట్ క్యాండిడేట్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఇది అతనికి ఛాలెంజర్గా ప్రపంచ టైటిల్కు పోటీ పడే హక్కును సంపాదించి పెట్టింది. ప్రపంచ టైటిల్ సాధించడం అనేది తన అంతిమ లక్ష్యమని ఒక కళని చెప్పిన గుకేష్ ఈ టైటిల్ను ఊహించిన దానికంటే చాలా ముందుగానే కైవసం చేసుకున్నాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్గా ఉండే గుకేష్ ప్రపంచ ఛాంపియన్ అయిన క్షణంలో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఉత్సాహంగా చేతులు పైకెత్తి విజయవాదం చేశాడు. తన తండ్రిని గట్టిగా కౌగిలించుకున్నాడు. వాస్తవానికి 14 గేమ్ల ప్రపంచ చెస్ పోర్ను గుకేష్ ఫేవరెట్గా ప్రారంభించాడు. అయితే తొలి గేమ్లోనే ఓడిపోయాడు. 3వ గేమ్లో గుకేష్ వెంటనే ఎదురుదెబ్బ కొట్టాడు. ఇక ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు వరుస డ్రాలతో ఓరాఓరిగా పోటీ పడ్డారు. చివరకు గుకేష్ 11వ గేమ్ను గెలిచి ఆధిక్యంలోకి వెళ్ళాడు. డింగు కూడా 12వ గేమ్లో విజయంతో పుంజుకున్నాడు. 13వ గేమ్ డ్రా కాగా 14వ గేమ్ కూడా డ్రా అయ్యి గేమ్ టై బ్రేక్ వైపు వెళ్తున్నట్లు కనిపించింది. అయితే 50వ ఎత్తులో లిరెన్ చేసిన తప్పిదంతో ఆటపై పట్టు బిగించిన గుకేష్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించాడు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి.